ఇప్పుడు చూడండి, టడా టడా టడా, పిండి సైజు పెరిగింది, చక్కగా లైట్గా రెడీ అయింది. మరి కొంచెం అంతా పిండి ఇలా జల్లేసుకుందాం. ముద్దలో సగం ముద్ద మనం తీసేసుకుందాం. దాని లోపల గాలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా నైఫ్ తోటే కట్ చేసుకుందాం. దీన్ని కొంచెం జాగ్రత్తగా తీద్దాం. తీసి ఈ పిండిలో దొర్లిస్తూ ఎంతో తేలిగ్గా ఎంత చక్కగా రెడీ అయిందో. ఈ రొట్టెలు తింటుంటే పిల్లలు వాయమ్మో ఎంత సంతోషపడతారు. వాళ్ళ కోసం మనం చెయ్యాలి. ఈ పిండిని బాగా ఎక్కువగా ఇలా రుద్దేయడాలు అలా చేయకుండా కొంచెం కొంచెంగా పిండి వేసి సెటిల్ చేద్దాం. కానీ ఇందులో మనం కొంచెం జీడిపప్పు పొడి లైట్గా వేసేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం బాదాము దాన్ని కూడా వేసి కింద మరీ ఎక్కువగా అంటిపోకుండా ఇలా చేసుకుంటూ దీన్ని కొంచెం పెద్దగా చేసుకుందాం. ఇంకా జీడిపప్పు, ఇంకా బాదం పప్పు. ఈ బాదం పప్పుని దీంట్లో గుచ్చుకుంటూ దాన్ని చక్కగా చేసేసుకుందాం. పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిన తర్వాత సూపర్ టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా పిల్లలకి బాగా ఇష్టం అనుకుంటే చెర్రీస్ ఉంటాయి కదా, ఈ చెర్రీస్ని లైట్గా సన్నగా కట్ చేసి దీన్ని కూడా దీంట్లో పెట్టచ్చు. ఇవి అంటుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. దీన్ని ఫస్ట్ రొట్టెనైతే మనకు కావలసిన షేప్లో చేసేసుకుందాం. ఎక్కడైతే లావుగా ఉంటుందో అక్కడ లాగుతూ సన్నగా మన రొట్టె రెడీ అయిపోతుంది. మరి పెనము ఎక్కువ మంటలో పెట్టుకొని రెడీ చేసుకుందాం. దీనిపైన కొంచెం అంతా సోఫ్ పొడి, అలాగే దీనిపైన కొంచెం ఉప్పు వేశారనుకోండి చాలా పైనుంచి. ఎందుకంటే ఈ రొట్టె ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆ పిల్లలు చక్కగా దాన్ని తినేస్తూ ఉంటారు. వేళ్ళని కొంచెం తడిపేసుకొని దీనిపైన కొన్ని నీళ్లు చిదిమి అప్పుడు ఈ బాదం పప్పు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చక్కగా అంటుకుంటాయి. చెర్రీస్ దీన్ని కూడా తీసుకొని ఇలా పట్టించేద్దాం. ఏదో పిజ్జా చేస్తున్నాడు ఈడ అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక సైడ్ కింద భాగంలో మనం ఈ రొట్టె రెడీ కాగానే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. కింద మాత్రం దీన్ని కొంచెం జాగ్రత్తగా ఇలా తీసుకొని దీన్ని మనం వేడి పెనం పైన ఓ పిజ్జా అమర్చినట్టు చక్కగా అమర్చుకుందాం. వాటిని కూడా వేసి జొన్న రొట్టెకి తేమ నీళ్ళు ఎలా పెట్టిస్తామో అలా ఇది పెట్టి వీటిని ఒత్తేసుకుందాం. ఈ రొట్టె కింద పక్క నుంచి చక్కగా బాగా వేడిగా ఉంది కదా, కాలుతూ ఉంటుంది. దీన్ని ఇలా చేసుకుందాం. దీనిపైన మనం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, వెన్న వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. సో మరి చక్కగా కుక్ అవుతుంది, ఏం పర్లేదు. ఇప్పుడు ఈ రొట్టె చూస్తే మీకు ఎలా చక్కగా ఉబ్బుతూ పిజ్జాలా తయారైంది కదా. ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. దీన్ని రెండో పక్కన కూడా మంచిగా కుక్ చేసుకుందాం. మంట ఫుల్ మంటలో మనం దీన్ని చేసుకుంటే పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంకో పక్కన తిప్పేసి దీన్ని చక్కగా వేసేసుకుందాం. ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన రొట్టె పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి, అద్భుతమైన ఆ ఈస్ట్ డో తోటి రొయ్యలు అనేసరికి క్యాబేజ్ తోటి ఎప్పుడన్నా వండుతామా? అయ్యి బాబోయ్, ఆ రొయ్యలు ఎంత కాస్ట్లీ, దాన్ని క్యాబేజ్తో కలుపుతామా అనుకుంటూ. బాగా రుచికరమైన వంటలు చేయడానికి ధరతో సంబంధం లేదు. క్యాబేజీలో ఉన్న అద్భుతమైన టేస్ట్ని మనం ఈరోజు రొయ్యలతో పాటు కలిపేసి మంచి కోఫ్తా ఉండల్లా చేసి దానికోసం కొంచెం వైట్ సాస్ రొయ్యలు తోటి ఫస్ట్ స్టాక్ తయారు చేసుకుందాం. చాలా సింపుల్గా నూనె కొంచెం వేసుకున్నాను. దీన్ని రొయ్యల తలకాయ తోకలు మిగిలిపోయిన వాటితోటి మనం మంచి స్టాక్ చేసుకుందాం. ఇందులో కొంచెం టేస్ట్ రావడం కోసం మిగిలిపోయిన కూరగాయలు ఏవైనా అయితే ఇక్కడ అల్లం ముక్క కూడా ఉంది. ఈ అల్లం ముక్కను కూడా సన్నగా కట్ చేసేసుకుంటాను. దీంట్లో మనకు కావలసిన ఈ గరం మసాలా, అలాగే మిరియాలు, అన్నాసి పువ్వు, షాజీరా ఇవన్నీ పెట్టి మనము కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్క, అలాగే దీంట్లో క్యారెట్ ముక్క, ఉల్లిపాయ ముక్క, బీన్స్ ముక్క, ఆ టమాటో ముక్క ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇందులో వేసి వేయించేసుకుందాం. అయితే ఇవన్నీ వేయించేసుకుంటాం, దీన్ని వంటల్లో వాడుకుంటాం, దీన్ని తినం. దీంట్లో వచ్చే ఆ అద్భుతమైన జ్యూస్ తోటి మనం స్టాక్ తయారు చేసుకుందాం. ఇది ఇండియాలో కూడా కొన్ని వంటల్లో చేస్తూ ఉంటాం. మేము లక్నోయి బిర్యానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు మటన్ని బోన్స్ అన్నీ ఉడకబెట్టి దాంతో వచ్చిన ఆ స్టాక్ తోటి బిర్యానీ చేస్తే అదిరిపోతుంది. కాశ్మీరీలో
యక్కని బిర్యానీ అని చేస్తారు, అవి కూడా అలా చేస్తారు. ఇప్పుడు ఇది కొంచెం వేగుతోంది. ఇందులో ఆ రొయ్యల తలకాయలు, రొయ్యల తోకలు, వాటి పైన పొట్టు ఇవన్నీ కలిపి చక్కగా దీంట్లో పాటు వేసుకుందాం. ఇందులో ఉన్న అద్భుతమైన సువాసన మన వాళ్ళకి చాలామందికి తెలియదు. నీళ్లు పోసేసి ఒక పావు గంట, ఒక అరగంట దీన్ని చక్కగా పక్కన పెట్టి ఉడకనిచ్చి తర్వాత దీంట్లో వచ్చే నీళ్లు స్టాక్ అంటాం మేము, దాన్ని మనం వంటల్లో వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి కొంచెం సువాసన రావడం కోసం స్టాక్లో ఉప్పు వేసినా చాలా కొంచెం వేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ స్టాక్ను మనం ఉడకపెట్టి కొంచెం కాన్సన్ట్రేటెడ్ అయిన తర్వాత కొంచెం ఉప్పిసంగా మనం వేసుకుంటే బాగోదు. అందుకే చిటికెడంత ఉప్పు వేశాను, జస్ట్ దీంట్లో మంచి సువాసన రావడానికి. ఎందుకంటే దేంట్లో అయినా కొంచెం ఉప్పు పడ్డ తర్వాతే ఆ వంటలోని సువాసన బయటకు వస్తుంది. స్టవ్ ఇటు పక్క ఆన్ చేసేసుకుంటాను. ఈ స్టాక్ని ఇలా ఒక 15 నిమిషాలు స్లోగా బాయిల్ చేసుకుంటే మంచి స్టాక్ వస్తుంది. ఈ తలకాయ తోకలతోటి మనం స్టాక్ అయితే తయారు చేసుకున్నాం. క్యాబేజు రొయ్యల్లో ఉన్న ఒక గుణం ఏంటో తెలుసా? రొయ్యలు మనం 2-3 నిమిషాల కంటే ఎక్కువ కుక్ చేస్తే అవి రబ్బర్లా తయారైపోతాయి. క్యాబేజు ఒక 4-5 నిమిషాల కంటే ఎక్కువ చేస్తే దాంట్లో మంచి సువాసన పోయి దుర్వాసన వచ్చేస్తుంది. సో ఆ రెండింటిని కలిపేసి చాలా కొంచెం సేపే మనం కుక్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది. సో ఇదివరకే మన షోలో అన్నాన్ని కలిపేసి మనం చక్కగా కోఫ్తాలు ఎలా చేసుకున్నాం. ఈరోజు మనం చేసే కూరలో కూడా మనం అన్నాన్ని క్యాబేజు దీంతో పాటు కలిపి ఈ రొయ్యల్ని పెద్ద ఉండల్లా తయారు చేసుకొని చక్కగా తినొచ్చు. దానికోసం క్యాబేజ్ని సన్నగా తరిగేశాను. దీంట్లో ఉన్న మంచి టేస్ట్ అంతా బయటికి తీయడానికి రొయ్యలకి చుట్టేద్దాం. ఏంటి ఇంత ఖరీదైన రొయ్యలకి ఇదా అంటే ఒకసారి చేసుకొని తింటే కదా మనకి తెలిసేది ఎంత టేస్టీగా ఉంటుందో. ఇందులో కొంచెం అంత ఉప్పు, అలాగే ఒకటి గమనిస్తే వీళ్ళు ఎక్కువ మసాలాలు ఏం వేయరు, కొంచెం అంత మిరియాల పొడి వేసేసి బాగా లావుగా ఉన్న మిరియాలు కాదు, సన్నగా చేసిన పొడి చేసుకున్న మిరియాలు వేసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా ఇందులో మిక్స్ హర్బ్ కూడా కొంచెం వేసుకుందాం. పుదీనా కానీ తులసాకు కానీ ఇవన్నీ డ్రై చేసి వేసుకుంటే దాని రుచి చాలా బాగుంటుంది. ఇందులో ముఖ్యంగా చాలా దేశాల్లో రొయ్యలు తినేటప్పుడు ఆ రొయ్యల సువాసన బాగా చక్కగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. మన ఇండియన్ వంటలు వచ్చేసరికి మనం మసాలాలతోటి కొంచెం డామినేట్ చేస్తాం. ఒక్కొక్క నాలుగు ఒక రుచి అన్నట్టు చిన్నప్పటి నుంచి ఆ మసాలాలన్నీ తిని అలాగే మనకిష్టం. కానీ అప్పుడప్పుడు ఈ వంటలు కూడా ట్రై చేయాలి. ఇప్పుడు చూడండి ఏం వేసాను, జస్ట్ మన క్యాబేజీ, దాంట్లో చిటికెడంత ఉప్పు, మన ఈ మసాలా. ఇప్పుడు మంచిగా ఉడికి పెట్టేసుకున్న అన్నాన్ని కూడా మనం ఇందులో వేసి దీన్ని పిసుకుదాం. పిసికినప్పుడు ఇది కొంచెం బైండింగ్కి బాగుంటుంది. అంతేకాకుండా ఈ అన్నము మనం చేసుకునే ఈ రొయ్యలకి ఉండలు కట్టినప్పుడు ఆ మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. అయితే ఈ రొయ్యలకి పైన ఉండల్లా కట్టేసి ఎన్నెన్నో రకరకాలు చేసుకుంటారు. ఇప్పుడు దీన్ని కలిపిన తర్వాత దీంట్లో కొంచెం అంత మైదా పిండి, అలాగే దీంట్లో కొంచెం అంత బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకుంటే క్యాబేజీల నుంచి వచ్చే తేమ ఈ బ్రెడ్ క్రమ్స్ పీల్ చేసుకొని ఉండ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇంత చేసిన ఈ ఉండలో మంచి టేస్ట్ ఉంటుంది. దీన్ని మనం బయటికి ఆ రొయ్యల్లో నుంచి అద్భుతమైన టేస్ట్ ఎలా తీసుకొస్తామో చూడండి. మంచి సువాసనతో కలిగిన ఈ క్యాబేజీ రైస్ ముద్ద రెడీ అయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన రొయ్యలు, ఈ రొయ్యలు కూడా కొంచెం దీనికి ఆ సువాసన టేస్ట్ చక్కగా పట్టించాలి. అందుకని దీంట్లో కూడా కొంచెం అంత ఉప్పు, ఎందుకంటే లోపల ఆ రొయ్యలు చప్పగా ఉండకూడదు. అలాగే దీంట్లో మిరియాల పొడి వేసి రొయ్యల్ని కలిపేసుకుందాం. అలాగే మిక్స్ హర్బ్స్ దాంట్లో ఏం వేసామో అవే ఇందులో వేసుకుందాం. అయితే దీంట్లో ఈ రుచి పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా వేరే ఏం అక్కర్లేదు. సాస్ చేసుకునేటప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ సువాసన అంతా పట్టిన రొయ్యల్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. తీసుకొని ఇప్పుడు ఈ రొయ్యలు చూశారు కదా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. ఈ పిండి మనం ఏదైతే రైసు క్యాబేజీ చేసుకున్న ఈ ముద్దని ముందే రొయ్యల్ని కొంచెం దాని వీపి భుయిగాన్ని కొంచెం కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇటు పక్క లైట్గా ఇలా అన్నాం అనుకోండి, ఇప్పుడు ఈ రొయ్యలు స్ట్రైట్గా అయిపోతాయి. వీటిని ఫ్రై చేసినప్పుడు ముడత పడకుండా ఉంటుంది. దానికోసము ఇలా వెనక భాగంలో లైట్గా ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది.